హాయ్ ఫ్రెండ్స్, మిత్రులారా, ఈరోజు నుండి ప్రతి వీడియోలో నిన్న రిలీజ్ అయినటువంటి బుక్స్కు సంబంధించినటువంటి సమాచారం, అంటే ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ని తీసుకుంటే ఇంగ్లీష్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో ఆ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి. తెలుగులో టాపిక్స్ ఏముంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి, కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆ టాపిక్స్ని ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలి, మీకు దీనికి సంబంధించినటువంటి ఒక టైం టేబుల్, ఒక షెడ్యూల్ మరి ఈ వీడియో రూపంలో మేము ముందుకు రావడం జరిగిందన్నమాట మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ డిఎస్సి అభ్యర్థులు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, శ్రీ అను పబ్లికేషన్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీటి వల్ల మంచి అడ్వాంటేజెస్ ఉంటాయి, మంచి న్యూస్ టెట్ డిఎస్సికి, అదేవిధంగా అదర్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి మంచి న్యూస్ మీకు ముందుకు వస్తుంది. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని, శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ని పర్చేజ్ చేసుకోవడానికి తక్కువ కాస్ట్కే వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. చాలా తక్కువ కాస్ట్కి, చాలా అతి తక్కువ కాస్ట్కి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పిల్లలను దృష్టిలో పెట్టుకుని, ఓసీల్లో ఉన్నటువంటి నిరుపేద అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మరి ఆన్లైన్ క్లాసులని మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రతిరోజు మీరు ఈ డైలీ టెస్ట్ రాయండి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ రాయండి. సో దానివల్ల మీకు మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిత్రులు చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కూడా రిలీజ్ చేయండి సార్, టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని రిలీజ్ చేయండి అని కామెంట్స్ పెడుతున్నారు. మిత్రులారా, ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకి మన బుక్స్ రిలీజ్ చేశాం. ఇంకా సిలబస్ మారదు. టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ మన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 దీనికి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి పేపర్ 2లు కామన్ సబ్జెక్ట్స్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఈవీఎస్, ట్రై మెథడ్ ఇవన్నీ కూడా పేపర్ 1 వాళ్ళకి. అతి త్వరలో సోషల్ స్టడీస్ కంటెంటు, మెథడాలజీ దానికి సంబంధించినటువంటి బుక్స్, అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీకి సంబంధించినటువంటి కంటెంట్ అండ్ మెథడ్స్ అతి త్వరలో ఈ నెల లాస్ట్ కల్లా రిలీజ్ చేయడానికి మేము షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు 2 పుస్తకాలు రిలీజ్ అయినాయి. మరి ఈ 2 పుస్తకాలు ఒక సంచలనాత్మకంగా నిర్ణయం అన్నమాట. చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ఇప్పటికే ఒక 2000 వరకు తీసేసుకున్నారు. నిన్న రాత్రి రిలీజ్ చేసినటువంటి పుస్తకాలు ఎంత అద్భుతంగా చిత్రీకరించామంటే ఈ బుక్స్ని మరి చాలా జాగ్రత్తగా మేము చదువుకున్నప్పుడు డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని మాకు ఉన్నటువంటి వీక్ పాయింట్స్ ఏమంటే స్టడీలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని, ఆ వీక్ పాయింట్స్ మీకు ఉండకూడదు, మీరు మర్చిపోకూడదు, మ్యాటర్ని మీరు మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ భాషలో లాంగ్వేజ్లు ఇవ్వాలి అనేటటువంటి ధోరణితో 2 లాంగ్వేజెస్ని ఒకే చోటకి తీసుకురావడం జరిగింది, తెలుగు, ఇంగ్లీష్ని. అదేవిధంగా పేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని కేవలం దీన్ని ఎంఆర్పి 449 రూపాయలుకే అందించడం జరుగుతుందన్నమాట. ఇది ఈ నెల 31వ తారీఖు వరకు ఈ రేటు ఉంటుంది. తర్వాత 1వ తారీఖు నుంచి ఈ రేటు 499 రూపాయలుగా మారిపోతుందన్నమాట. ఎందుకంటే అప్పటి వరకు నేను అందించగలను, తర్వాత
మరి హెవీ బర్డన్ అయిపోతుంది అనమాట. తర్వాత అందించాలంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కరోనా టైంలో రా మెటీరియల్ విపరీతంగా పెరిగిపోయింది, మరి బాగా కాస్ట్ పెరిగిపోయిందనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఈ నెల 30వ తారీఖు వరకు ఇదే రేటు ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అభ్యర్థులు, వీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కొంతమంది తెలంగాణ అభ్యర్థులు ఏమడుగుతారంటే, సార్ ఈ బుక్స్ మేము తీసుకోవచ్చా, ఆంధ్రప్రదేశ్కి మాకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీకు ఈ బుక్స్ అవసరం లేదు, ఆల్రెడీ తెలంగాణకి సంబంధించి రిలీజ్ చేసాం కాబట్టి అవి తీసుకుని తెలంగాణ టెట్కి అదేవిధంగా ఏపీ టెట్కి రెండింటికి అవి ఉపయోగపడతాయి. ఇది మళ్ళీ అవి తీసుకుని ఇవి తీసుకోవసరం లేదు, మీరు అనవసరంగా బడ్డను ఫీల్ అవసరం లేదు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. టైం వేస్ట్ చేసుకోవద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా మీరు డైలమాలో ఉండారు, మాకు నోటిఫికేషన్ వస్తుందా, ఈ కరోనా టైంలో నోటిఫికేషన్ వస్తుందా, రకరకాలైనటువంటి డౌట్స్ మీరు వ్యక్తపరుస్తున్నారు మీలో చాలామంది. మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నాను, ఎన్ని కరోనాలు వచ్చినా ఒక నెల అటో ఇటుగానో నోటిఫికేషను తప్పనిసరి అన్ని నోటిఫికేషన్లు ఇస్తారు. ఎందుకంటే స్కూల్స్ నడవాలి. కరోనా ఎప్పుడు ప్రతి నెల ఇదే విధంగా ఉండదు, ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ఇప్పుడు టైఫాయిడ్ జ్వరాలు సెప్టెంబర్ అక్టోబర్లో ఏ విధంగా అయితే ఎక్కువగా వస్తాయో, ఈ కరోనా అనేది ఈ సమ్మర్లో మరి ఇది వస్తూ ఉంటుంది. ఈ నెల కొంచెం పీక్ మూమెంట్లో ఉంటుంది. తర్వాత ఈ వ్యాక్సిన్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి, టీకాస్ ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి, సో వీటన్నిటి వలన తగ్గిపోతుంది. మీరు ఫస్ట్ మీడియా అదేవిధంగా పేపరు చూడటం తగ్గించండి. ఈ కరోనా గురించి ఏంటంటే, ఈ మీడియా వాళ్ళు, ఈ పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క టీఆర్పీని పెంచుకోవడం కోసం ఏదేదో వాళ్ళు ఊహించి రాస్తూ ఉంటారు. ఏది లాక్డౌన్ అంటారు, కరోనాకి విపరీతంగా ఇప్పుడు ఇద్దరు చనిపోతే 20 మంది చనిపోయిందని రాస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకు కొన్ని అంతకుముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈలోపు ఆ కరోనా ఏమైనా సోకితే వాళ్ళు చనిపోతే ఈ కరోనా వల్ల చనిపోయిందని రాస్తే మిగిలినటువంటి వాళ్ళని కూడా భయం పెడుతూ ఉంటారన్నమాట. కాబట్టి దయచేసి మీరు బుక్నే చదవండి, బుక్స్నే చదవండి, అంతేగాని సోషల్ మీడియా జోలికి వెళ్ళొద్దు. రకరకాలైనటువంటి చెదారంగులందరూ సోషల్ మీడియాలోకి వచ్చారు. రకరకాలైనటువంటి ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చారు. రకరకాల టీవీ ఛానల్స్ ఈ పని పాట లేక ఈ కరోనా గురించి విపరీతమైనటువంటి భయం పెట్టడం జనాలకి, మరి బయట తిరగనీయకోకుండా. అయితే మీరు రూల్స్ పాటించండి, మాస్క్ ధరించండి. 90% మాస్క్ని ధరించండి. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ని పాటించండి, శానిటైజర్స్ వాడండి. ఇవన్నీ వాడితే మరి జాగ్రత్తలు పాటిస్తే కరోనా మిమ్మల్ని ఏం చేయలేదు. కానీ ఇవి వాడకుండా విచ్చలవిడిగా తిరిగితే డేంజర్ అండి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సో దీంట్లో ముఖ్యంగా ఈ వీడియోలో 2 యూనిట్లు సంబంధించి ముఖ్యమైనటువంటి యూనిట్ల గురించి చెప్తాను. ప్రతిరోజు చెప్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేటటువంటిది ప్రతిరోజు నేను చెప్తాను. ఏంటి ఆ రెండు యూనిట్లు అంటే, ఆ రెండు యూనిట్లు ఏంటంటే టెన్సెస్, వాయిస్. ఈ టెన్సెస్ అండ్ వాయిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ యూనిట్స్ ఫస్ట్ చెప్తాను అన్నమాట. వాయిస్ రావాలంటే ఫస్ట్ టెన్సెస్ స్టడీ చేయాలి. మీ సిలబస్లో ఫస్ట్ అంటే టెన్సెస్ కంటే ముందు వాయిస్ ఇచ్చాడు, తర్వాత టెన్సెస్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఇలా ఉన్నప్పటికీ కూడా మీకు ఫస్ట్ టెన్సెస్ రావాలి. టెన్సెస్ చదువుకోండి. ఏంటవి?
టెన్సెస్ 26 అయినట్టు ఈ టెన్సెస్ దీని గురించి జాగ్రత్తగా కూలంకుషంగా మొత్తం టోటల్గా టెన్సెస్ని వివరించాము. దీనికి ఈరోజు రేపు టైం కేటాయించండి, లేదా అవసరమైతే ఎల్లుండి ఒక 3 రోజులు. టెన్సెస్కి 3 రోజులు, 3 రోజుల్లో టెన్సెస్ అయిపోవాలి టోటల్గా. టెన్సెస్ అంటే టెన్సెస్ మీకు అర్థం కాకపోతే బుక్ ఓపెన్ చేసిన వెంటనే, మన బుక్ ఓపెన్ చేసిన వెంటనే మీకు టెన్సెస్ గురించి అర్థం కాకపోతే ఇమ్మీడియట్గా మన వీడియోస్ చూడండి. చూసి ఈ బుక్ని దగ్గర పెట్టుకుని ఏంటంటే టెన్సెస్ చెప్పిన సారు అదేవిధంగా బుక్ రాసిన సారు ఒకరే కాబట్టి ఈ బుక్ యొక్క ఎక్స్ప్లెనేషనే వీడియోలో ఉంటుంది. కాబట్టి టెన్స్ అంటే ఏంటి, కాలము అంటే ఏంటి, టెన్సెస్ని ఎన్ని భాగాలుగా, ఎన్ని రకాలు, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఒక్కొక్క టెన్స్ యొక్క విభజన ఏ విధంగా ఉంటుంది చూడండి. టేబుల్ వేసాము, ఈ టేబుల్ వేసాము. ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్. అంటే మీ సారు ఎలా ఇచ్చారంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ సింపుల్, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సింపుల్ 3 ఒకే చోట, వాటి యొక్క స్ట్రక్చరు, వాటి యొక్క రూల్స్, వాటి యొక్క రెగ్యులేషన్స్ మొత్తం ఒకే చోట ఇచ్చారు. సో ఈ విధంగా ఇస్తేనే మీకు గుర్తుంటుంది. అదేవిధంగా ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి ఫ్యూచర్ కంటిన్యూస్ 3 ఒకే చోట చదవాలి. వీడియోలో కూడా అదే విధంగా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఈ విధంగా మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక 3-4 ఒక గ్రూప్ డిస్కషన్గా, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక గ్రూప్ డిస్కషన్ పెడితే దాన్ని ఆటోమేటిక్గా మీకు 2-3 రోజుల్లో ఈ టెన్సెస్ సంబంధించినటువంటి ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా మేము ఇంకా ఏం చేసామంటే ఇంగ్లీషు మరియు తెలుగులో కూడా 2 భాషల్లో కూడా వివరణాత్మకమైనటువంటి వివరణతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాన్ని గ్రహించండి. చాలామంది ఇంగ్లీష్లోనో లేదా అచ్చమైనటువంటి తెలుగులోనో వివరిస్తుంటారు. అట్లా వివరించకూడదు. అటు ఇంగ్లీష్లో వివరించాలి, ఇటు తెలుగులోనూ వివరించాలి. అటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇటు తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి 2 భాషల్లో మేము వివరించాము. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఇమ్మీడియట్లుగా అయిపోయిన వెంటనే, టెన్సెస్ అయిపోయిన వెంటనే వాటి యొక్క ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో, బిట్స్కి ఆన్సర్ చేస్తారో, చూడకుండా చేయాలి. కీ చూడకూడదు. ఎప్పుడైతే చూడకుండా చేస్తారో మీ స్టాండర్డ్ ఏదో మీకు అర్థమవుతుంది. నేను ఎక్కడ ఉన్నానో ఏంటి అనేటటువంటిది మీకు అర్థమైపోతుంది. 10 క్వశ్చన్స్కి మీరు 5 కరెక్ట్ చేశారనుకోండి, మీ యొక్క స్టాండర్డ్ 50%లో ఉండాలని దాని అర్థం. అంటే నేను 50%లో ఉండాలంటే నాకు ఉద్యోగం వస్తుందా అనేటటువంటిది మీరే ఆలోచించుకోండి. అంటే మీరు 99% ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ వరల్డ్లో, పోటీ ప్రపంచంలో 99 అవసరమైతే 100% మీరు ఆన్సర్ చేస్తేనే మీరు సక్సెస్ అయినట్టు. ఒక పేపర్లో 100% చేసి ఇంకొక పేపర్లో 50% చేస్తే కుదరదు. ప్రతి ఎక్సర్సైజ్లో మీకు 99% రావాలి, 100% రావాలి. అప్పుడు మాత్రమే మీకు స్టాండర్డ్ ఉంది, మీరు ఆ ఎగ్జామ్కి దగ్గరలో ఉండారు అనేటటువంటిది ఆలోచన మీకు కలుగుతుంది. లేకపోతే ఎన్ని నోటిఫికేషన్లు వేసినా మీకు ఉద్యోగం రాక ఒక నిరుద్యోగిగా మిగిలిపోతుంటారు. ఎందుకు నిరుద్యోగంగా మిగిలిపోతుంటారు? బికాజ్ ఆఫ్ దీస్ ఆర్ ది రీజన్స్. ఏంటి, మీరు ఎవరెవరి మాటలో వింటూ ఉంటారు, నోటిఫికేషన్ రావు, వస్తాయా రావా అనేటటువంటి డైలమ్లో ఉంటారు. అసలు సబ్జెక్టు మర్చిపోతారు. మీకు నోటిఫికేషన్తో సంబంధం ఏముంది? అది ఎప్పటికైనా ఇస్తాడు, ఒక నెల అటు ఇటుగానే ఇస్తాడు. ఏ ప్రభుత్వం అయినా, తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా నోటిఫికేషన్ సచ్చినట్టు ఇవ్వాల్సిందే. విద్య అనేది ప్రభుత్వపరమైంది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో
మరి టీచర్స్ కావాలి కాబట్టి మీకు నోటిఫికేషన్ ఒక నెల అటు ఇటుగానే ఇవ్వాల్సిందే. కానీ నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మరి మీరు ఏ స్టాండర్డ్లో ఉండాలి, థింక్ అవుట్. నేను ఏ స్టాండర్డ్లో ఉన్నానో అనేటటువంటి మీరు ఆలోచించాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఇదిగో చూడండి, ప్రజెంట్ కంటిన్యూస్. ఈ విధంగా ప్రతి 3 టెన్స్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒక టేబుల్ రూపంలో. సో ఇలా ఇస్తేనే మీకు అవగాహన అవుతుంది. అలా కాకుండా అన్ని టెన్స్లు వరుసగా ఎచ్చుకుంటే వచ్చినట్టే ఉంటుంది కానీ మర్చిపోతారు. కంటిన్యూస్ టెన్స్ అయిపోయిన తర్వాత వాటి మీద ఎక్సర్సైజ్లు. అదేవిధంగా తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని యొక్క స్ట్రక్చర్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ ఉదాహరణకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ యాజ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రక్చర్ ఉంటేనే ఇది ఒక సూత్రం. మ్యాథమెటిక్స్కి సూత్రం a+b² సూత్రం ఏ విధంగా అయితే ఆ సూత్రం వస్తే దాన్ని ప్రత్యక్షేపిస్తారో ఈ స్ట్రక్చర్ వస్తేనే మీరు ఆ టెన్స్కి ఆన్సర్ చేయగలరు. అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఆర్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుందా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఈ టెన్సెస్ని. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షాల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇవి స్ట్రక్చర్స్, దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్, దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ టెన్సెస్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరందరూ కూడా వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి బేసిక్ నీడ్స్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇవి వస్తేనే మనకి ఆలో తెలుగులో 56 అక్షరాలు వస్తే తెలుగుని ఏ విధంగా చక్కగా మాట్లాడతామో, చక్కగా రాస్తామో, ఇంగ్లీష్లో ఏ విధంగా ఇది 26 అక్షరాలు వస్తే మనం ఇంగ్లీష్ని రాస్తామో, ఇక్కడ ఈ స్ట్రక్చర్ వస్తేనే అది ఆ టెన్స్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీని మీద క్వశ్చన్స్, తర్వాత మిగిలినటువంటి టెన్స్ వీటి మీద క్వశ్చన్స్, తర్వాత ఎక్సర్సైజెస్. అదేవిధంగా టెన్సెస్ టెక్స్ట్ బుక్, ప్రీవియస్ బిట్లు టెక్స్ట్ బుక్ నేను చెప్పాను. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ఏ టెన్సెస్ దగ్గర ఆ టెన్సే ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి 6th క్లాస్లో పేజ్ నెంబర్ 119లో ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇక్కడ ఇచ్చేసేసి సో దీనికి ఆన్సర్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఆన్సర్స్ ఈజ్ థింకింగ్, ఈజ్ డూయింగ్, యామ్ వాషింగ్, ఈజ్ రైనింగ్, ఈజ్ స్టడింగ్, ఇవన్నీ కూడా ఆన్సర్స్ ఇక్కడే ఇవ్వడం జరిగింది అనమాట. ఒక్కసారి వీటిని చూడండి మిత్రులారా. చూస్తే టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి అన్ని మార్కులు మీ జేబులో ఉన్నట్టే. ఇలా ఇవ్వాలి. అంతేగాని ఒక చోట ఎక్సర్సైజ్ తీసుకొచ్చి మొత్తం ఒక చోట ఇస్తే గజిబిజి అవుతుంది. ఏ టెన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఆ టెన్స్కే ఇవ్వాలి, ఆ టెన్స్ కింద ఇవ్వాలి. ఇక చూడండి, 9th క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, 9th క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది. అదేవిధంగా 6th క్లాస్ ఇఫ్ క్లాస్ ఉంది. ఇఫ్ క్లాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయిన తర్వాత ఇది చూస్తే అర్థమైపోతుంది. తర్వాత ఆన్లైన్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి 2018-19 బిట్స్. 2018లో 2 టెట్లు జరిగినాయి. మార్చిలో టెట్ ఒక 18 పేపర్లు 18 సెట్లు ఇచ్చారు. అదేవిధంగా జూన్లో ఒక 2-3 సెట్లు జరిగినాయి అనమాట. సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్లు ఈ టెన్సెస్ మీద ఏ విధంగా వచ్చినాయి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఇవ్వడం జరిగిందనమాట. వీటిని కూడా చూసుకోండి. అంటే మీకు ఎలా వస్తుంది, సివిల్ సర్వీస్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ హై స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు సంపాదించే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే
ఆ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని ఫస్ట్ వాటిని స్టడీ చేస్తారు. వాటిని స్టడీ చేసి వివిధ సంవత్సరాల్లో ఆ ఎగ్జామ్ సివిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చిన స్టడీ చేసి ఆ క్వశ్చన్స్కి అనుగుణంగా వాళ్ళ యొక్క స్టడీ యొక్క ప్యాటర్న్ మార్చుకుంటారు. సివిల్స్లో ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకు టాప్ లెవెల్లో మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు టాప్ లెవెల్లో వస్తున్నారంటే కారణం వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళ ప్రిపరేషన్ కంటే. కొంతమంది 24 గంటల్లో 18 గంటలు ప్రిపేర్ అవుతారు, కానీ ఉద్యోగం రాదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ రాదు, ఇది స్టేట్ గవర్నమెంట్లో ఏది రాదు. కారణం ఏంటంటే వాళ్ళకి సాంకేతికంగా వాళ్ళ ప్రిపరేషన్ అనేది తెలియకపోవటం. సాంకేతికంగా ప్రిపరేషన్ అంటే ఏంటి సాంకేతికంగా ప్రిపరేషన్ అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపరు గత ప్రీవియస్ పేపర్లో రెఫర్ చేయాలి. దానికి సంబంధించి మన మార్కెట్లో అన్ని బుక్ షాపుల్లో మన ప్రీవియస్ పేపర్లో టెట్ డిఎస్ సంబంధించిన అన్ని ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి, వాటిని రెఫర్ చేయాలి. తర్వాత ఏంటి, ఒక కంక్లూషన్ రావాలి. ఓహో ఈ టాపిక్స్ ఇంపార్టెంట్, ఈ టాపిక్స్ బాగా మనం ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఏంటి, గ్రూప్ డిస్కషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గ్రూప్ డిస్కషన్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ఎప్పటి నుంచి చాలామంది ఇంకొక చేసేటటువంటి తప్పు ఏంటంటే ఇవే నోటిఫికేషన్ రానిండి సార్, నోటిఫికేషన్ సంవత్సరం నుంచి అంటున్నారు, 2 సంవత్సరాల నుంచి అంటున్నారు, రావట్లేదంటే కొన్ని కారణాలు ఉంటాయి ప్రభుత్వానికి. ఏంటి, ఈ కరోనా సమస్యలు, ఈ ఎలక్షన్లు అన్నీ కూడా ఇప్పుడే వచ్చినాయి. ఇవి అయిపోతే వచ్చేస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్, ఒక నెల అడ్డీట్గానే వచ్చేస్తాయి. నిన్న ఏపీఎస్సి మెంబర్ ఒక ఆయన అనంతపురంలో మీడియా సమావేశంలో చెప్పారు, ప్రతి పోస్టు రేపు మే 31వ తారీఖు క్యాలెండర్లో ప్రకటిస్తున్నాం, అప్పుడు కొన్ని 2-3 నోటిఫికేషన్లు కూడా వస్తాయని చెప్పారన్నమాట. ప్లీజ్ బిలీవ్. అంతేగాని మరి నా మీద దుష్ప్రచారం చేస్తే ఏమొస్తుంది? నేను మిమ్మల్ని మేల్కొల్పుతున్నాను, మిమ్మల్ని మేల్కొల్పుతున్నాను. నా మాటలని చక్కగా ప్రిపేర్ అయ్యి ఇంట్లో రూమ్లో ఉండి ప్రిపేర్ అయ్యి డిస్కషన్లో పాల్గొన్న అటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు. నన్ను తిట్టేవాళ్ళు, మరి నా గురించి బ్యాడ్గా ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు సక్సెస్ కాలేకపోవచ్చు. నన్ను తిట్టినంత మాత్రాన నేను చెప్పకుండా నేను ఆపను. నన్ను పొగిడినంత మాత్రాన నేను ఉప్పొంగిపోను. నా వర్క్ నేను చేస్తాను, పర్ఫెక్ట్గా చేస్తున్నాను. నేను ఇచ్చేటటువంటి బుక్స్ 100% కరెక్ట్గా ఇస్తున్నాను. నేను ఇచ్చేటటువంటి వీడియోస్ 100% కరెక్ట్గా ఇస్తున్నాను. అది ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు బాగుపడతారు, ఉపయోగించుకోలేని వాళ్ళు మన ఇష్టం. ఇవి ప్రీవియస్ బిట్లు. నెక్స్ట్ ఇది యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్ రూల్స్ ఉంటాయి. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, పాసివ్ వాయిస్ ఏంటంటే ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ టాపిక్ ఒక్కొక్క టాపిక్ ఒక వీడియో, ఎందుకంటే ఎక్కువైపోయి లెంగ్త్ వీడియో నిడివి ఎక్కువైపోయి మరి చాలామంది అభ్యర్థులు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాం సార్ మరి తగ్గించండి అని అంటున్నారు. అందువల్ల నెక్స్ట్ వీడియోలో యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ ఏ విధంగా ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఎక్సర్సైజ్లు ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసుకోవాలి. థ్యాంక్ యూ.